హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఉగాది స్పెషల్ బొబ్బట్లు. మైదా పిండి వాడడం హెల్త్ పరంగా మంచిది కాదు కదండి, అందుకోసమని గోధుమ పిండితో ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను 1 కప్పు శనగపప్పు తీసుకుంటున్నానండి. దాన్ని 2 సార్లు వాటర్ పోసి కడిగి పారబోసేయాలి. తర్వాత 2 కప్పులన్నర వాటర్ పోసి స్టవ్ పైన పెట్టేసేయాలి. 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. పప్పు ఉడికిపోయేలోపు మనం ఇక్కడ భక్షాలకు కావాల్సిన పిండి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నేను బొబ్బట్ల కోసమని ఇక్కడ గోధుమ పిండి వాడుతున్నానండి. 1 కప్పు తీసుకుంటున్నాను. 1 కప్పుకి 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. గోధుమ పిండిని చపాతీ పిండిలా కాకుండా కొంచెం స్మూత్గా కలుపుకోవాలండి. అలాగే దానికి 1/4 కప్పు వాటర్ సరిపోతాయి. పిండి మొత్తం కలిపిన తర్వాత ఈ విధంగా 2 స్పూన్స్ ఆయిల్ వేసి నానబెట్టండి ఒక హాఫ్ అన్ అవర్. పప్పు ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఉడికించుకున్న పప్పుని ఈ విధంగా స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా పేస్ట్లా చేయాలి. నేను తీసుకున్న పప్పుకి ఇక్కడ కప్పు బెల్లం సరిపోతుంది. మీరు ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక 2 స్పూన్స్ ఎక్కువ వేసుకోండి. బెల్లం చాలా చిన్నగా కట్ చేసి వేసేయాలి. అందులో ఉడుకుతున్నప్పుడు ఒక 2 స్పూన్స్ నెయ్యి వేస్తూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. గిన్నెకి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనము ఈ పూర్ణం ఉడికించుకున్నప్పుడే ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోండి. అలాగే పూర్తిగా చల్లారనివ్వండి. పూర్ణం పూర్తిగా చల్లారిన తర్వాత కాస్త నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ దాన్ని స్మూత్గా కలుపుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. మనం ముందుగా కలిపెట్టిన గోధుమ పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్, పూరీ సైజ్ బాల్స్ తీసుకొని మనం రెడీ చేసుకున్న పూర్ణం ముద్దల్ని అందులో ఉంచేసి పూర్ణం కనిపించకుండా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా చేయరాని వాళ్ళు కావాలి అనుకుంటే పూరి ప్రెస్లో కూడా చేసుకోవచ్చు. స్టవ్ పైన పెంకు పెట్టుకొని కాస్త నెయ్యి వేస్తూ 2 వైపులా తిప్పుకుంటూ నెమ్మదిగా కాల్చుకోవాలి. అంతే, అందరికీ నచ్చే బొబ్బట్లు రెడీ. ఈ బొబ్బట్లు మంచి కలర్ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలుపుకుంటారు గోధుమ పిండిని. నేనైతే ఇక్కడ ఏమీ యాడ్ చేయలేదు.